Hi to all, welcome back to Chaitu Magical Vlogs. Hi Nani. ఏంటి రెడీ అయ్యి కూర్చున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎక్కడికి అంటే నేను ఒక లొకేషన్కి తీసుకెళ్తాను. నేను రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను, హాట్స్టార్లో వచ్చింది రీసెంట్గానే. ఓకే. మా హీరోయిన్ అయితే చాలా ఫేమస్, చాలా సినిమాలలో యాక్ట్ చేసింది. వెబ్ సిరీస్ ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ హీరోయిన్ గురించి చెప్తాను. ఓకే, ప్రజెంట్ రన్ అవుతున్న వెబ్ సిరీసా? ఓకే, ట్రెండింగ్లో హాట్స్టార్లో చూస్తూ ఉంటే ఒక లొకేషన్ ఎంతో నాకు కంటిన్యూస్గా మైండ్లో స్ట్రైక్ అవుతూ ఉన్నాయి. లొకేషన్ ఎక్కడో చూసినాం, ఈ లొకేషన్ ఎక్కడో చూసినాం అనుకుంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది. ఒక 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ అవుతున్నాం అన్నమాట. ఆ లొకేషన్ ఓకే, లాస్ట్ టైం మనం షూటింగ్కి వెళ్ళినప్పుడుది అన్ఎక్స్పెక్టెడ్గా మేము గ్రౌండ్కి వెళ్తే అక్కడ షూటింగ్ అయితే అవుతుండే, అదే కదా నువ్వు అనేది? ఓకే నాని, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళందరికీ ఆ షూటింగ్ ప్లేస్ చూపిస్తున్నావు. మామూలుగా షూటింగ్ జరిగేటప్పుడు ఎట్లుంటది, షూటింగ్ జరిగిన తర్వాత ఒరిజినల్ గా మన సినిమాలో ఎలా ఉంటది మనం చూస్తే ఓకే, ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. కానీ సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్ షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే మీ అందరినీ కూడా తీసుకెళ్తున్నాము. వెబ్ సిరీస్ తెలవాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే. బ్లాగ్ ఎండింగ్లో అయితే ఆ వెబ్ సిరీస్ నేమ్ ఏంటో చెప్తాము. ఈ వెబ్ సిరీస్కి మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అయితే ఏది ఉంటుందో ఆ సీన్ ఈ లొకేషన్లోనే జరిగింది. ఆ లొకేషన్కి మనం ఇప్పుడు వెళ్దాం. లెట్స్ గో టు ద లొకేషన్. అక్కడికి వెళ్ళా కంటిన్యూ ద వీడియో. yes. ఇంతకుముందు అయితే ఒక లొకేషన్కి తీసుకెళ్తాము, షూటింగ్ అయిన లొకేషన్ అని చెప్పాం కదా. ఇదే లొకేషన్. ఈ లొకేషన్లో చాలా సినిమాలు కానీ సీరియల్స్, వెబ్ సిరీస్లు చాలా షూటింగ్ అవుతాయి ఇక్కడ. సో ఏంటంటే ఈ లొకేషన్లో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ ఇట్స్ లైక్ యూనో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి ఫారెస్ట్లో షూటింగ్ చేసే కంటే ఇక్కడైతే సిటీలోనే కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది అపియరెన్స్ అని చెప్పేసి చాలామంది, మేమైతే చాలా షూటింగ్స్ చూసాము. అండ్ విలేజ్ వైబ్ లాగా కూడా గ్రీనరీ సెట్టింగ్ చేసి కూడా చేస్తుంటారు కదా ఇక్కడ. అవును. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? షూటింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాం మీ అందరినీ. ఓకే చలో. ఈ లొకేషన్ ఐడియా ఉన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి అనేది. అఫ్కోర్స్ కాస్త వెయిట్ చేస్తే మేమే చెప్తాం అనుకోండి, బట్ చూస్తూ ఉంటే కూడా మీకు తెలుస్తుంది కదా. వ్యూ అయితే బాగుంది కదా, మంచి విలేజ్ వైపు జంగల్ థీమ్, ఫారెస్ట్ లాగా బాగుంటుంది. అండ్ ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా చాలా వరకు షూటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా కదా. అవును, అక్కడ కూడా చాలా అంటే చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఈవినింగ్ పిల్లలు చాలా మంది క్రికెట్ ఆడడం కానీ. ఇంకా స్టిల్ ఇందులో క్వార్టర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా చాలా వరకు అయితే షూటింగ్స్ చేస్తూ ఉంటారు. చెప్పు, ఏదో చెప్తున్నావుగా. అదే ఇంకా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, చాలా మంది ఇంకా ఉంటారు ఇందులోనే. ఫైనల్గా మన షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఏంటి ఇది షూటింగ్ స్పాట్ అనుకుంటారేమో. ఎస్, ఇదేనండి షూటింగ్ స్పాట్. ఒక వెబ్ సిరీస్లో చెప్పాం కదా, ఒక లొకేషన్ దగ్గర షూట్ చేశారు, లొకేషన్కి తీసుకెళ్తామనేసి. ఇదే ఆ స్పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నట్టు. షూటింగ్ లేకపోతే మీరు తర్వాత ముందు నెక్స్ట్ యాడ్ చేసే షూటింగ్ సీన్స్ని బట్టి మీరు ఈ లొకేషన్ని మీకు అర్థమైపోతుంది. సో జనరల్గా డే టైంలోనూ అయితే చాలామంది ఇక్కడ క్రికెట్స్ అవి ఇవి ఆడుతూ ఉంటారు. చూడండి, మర్రి చెట్టు, ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా చాలా బాగుంటుంది ఇది. మోస్ట్లీ ఇక్కడైతే చాలా వరకు ఇది ఈ స్పాట్ అయితే బాగా యూజ్ చేసుకుంటారు కదా షూటింగ్, మూవీస్ వాళ్ళు కానీ సీరియల్స్ కానీ. ఇక్కడైతే మోస్ట్లీ ఈ స్పాట్ని అయితే ఎస్పెషల్లీ బాగా అంటే బాగా యూజ్ చేసుకుంటారు. మనకి చూస్తుంటే కూడా చూడండి ఆ వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, నేను నెక్స్ట్ షూటింగ్ అప్పుడు కూడా నేను రికార్డ్ చేశాను. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఏ మూవీలోది ఏంటి అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా, నేను వాటిని కూడా స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను మీకు. ఈ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉంది కదా, వాళ్ళు షూటింగ్ కోసం చేసిన
సెట్టింగ్ కానీ తర్వాత వాళ్ళు షూటింగ్ తీసాక స్క్రీన్ కానీ షేర్ చేస్తా అసలు మొత్తం క్వైట్ ఆపోజిట్ అసలు. ఇదే షూటింగ్ జరిగినప్పుడు మేము తీసిన వీడియో. ఇది మేము ఎప్పుడు తీసామంటే ఒక 6 months బ్యాక్. ఊరికే పిల్లల్ని అలా తీసుకొని గ్రౌండ్లో ఆడిపిద్దామని వెళ్ళినప్పుడు ఏంటి చాలామంది ఉన్నారని వెళ్ళి చూస్తే అక్కడ ఈ లైట్స్, ఈ సెటప్ ఇదని చూసి అక్కడ అడిగితే ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అవుతున్నది అన్నారు. కాకపోతే ఏం సినిమా ఏంటి అని అంటే సో ఎవరు చెప్పలేదు అది. అప్పటికైతే మాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే ఈవెన్ తెలిసిన హీరో కాదు అండ్ ఎవరు అలా తెలిసిన అక్కడ అంటే తెలిసిన వాళ్ళలాగా లేకుండే, నార్మల్ చిన్న స్క్రీన్ వాళ్ళు అనుకున్నాము. బట్ ఆ వెబ్ సిరీస్ చూసాకైతే మాకు లొకేషన్ చూడగానే అరే మేము వెళ్ళాం కదా ఈ షూటింగ్ అప్పుడు అనేసి అనిపించింది. ఇదిగోండి ఇక్కడైతే ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, మీరు ముందు చూసారు కదా షూటింగ్ అప్పుడు. ఇక్కడ ట్రీస్ దగ్గరే ఒక శివలింగం పెట్టారు, అక్కడ ఒక పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్తో సహా అండ్ ఒక దీపము అలా వాళ్ళు సెట్టింగ్ చేసుకున్నారు. ఈ ట్రీస్కి అటు ఆపోజిట్ సైడ్ కార్ పార్క్ చేసి షూటింగ్ అయితే చేశారు. మళ్ళీ ఈ లొకేషన్ వచ్చేసి ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మీకు చూస్తే ఐడియా వస్తుంది అసలు హీరో ఎందుకు అలా అయ్యాడు, ఆ హీరో అలా కావడానికి అయిన ప్లేస్ కూడా ఇక్కడే అన్నట్టు. ఆ హీరో చనిపోవడం కానీ, హీరో చనిపోయిన తర్వాత ఒక ఆత్మలాగా వెళ్ళడము, ఆత్మలోకి వెళ్ళడము, ఆత్మ నుంచి మళ్ళీ తర్వాత అతను అనుకున్న పని ఏదైతే పెండింగ్లో ఉండిపోయిందో దానికి కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ హీరోయిన్ని అప్రోచ్ కావడము ఇదంతా. సో ఈ మూవీస్లో మెయిన్ ఏంటంటే హీరోయిన్కి ఆత్మలు కనిపించడము కదా. అవును. వెబ్ సిరీస్ ఎలా ఉంది చూసావు కదా, నీ రివ్యూ ఏంటి? బాగుంది, చాలా సస్పెన్స్గా చాలా బాగుంది. ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అనేలాగా. నేను స్టార్టింగ్లో ఏంటో ఇది మామూలుగా ఉంటుందేమో అని చెప్పేసి ఒక సీజన్ అలా ఒక ఎపిసోడ్ చూసేసి వదిలేద్దామని స్టార్ట్ చేస్తే అలా చూస్తూ అయిపోయేసరికి అయ్యో అయిపోయిందా అప్పుడే, ఇంకా మళ్ళీ ఏంటి వాట్ నెక్స్ట్ అన్నట్టుగా అలా చాలా ఎగ్జైటింగ్గా. సీజన్ 2 కూడా ఉన్నట్టుంది. అవును, సీజన్ 2 కూడా ఉంది. లాస్ట్లో ఇంకొక మళ్ళీ హీరో ఆత్మ పోయిన తర్వాత ఇంకొక ఆత్మ వస్తుంది. సో చూడాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందా ఏంటని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఇప్పుడు ఇంకొక స్పాట్ వచ్చేసి ఇందులోనే వెబ్ సిరీస్ లో మనం సిరీస్ ఎండింగ్ లో అనుకుంటా కదా, చిన్న పార్ట్ అది. ఇదిగో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ స్పాట్ వచ్చేసి నెక్స్ట్ అన్నమాట, చూపిస్తా. ఇదిగోండి ఇక్కడే అది తీసింది కూడా. ఆ లొకేషన్ కి కొంచెం దూరంలోనే ఇక్కడ అన్ని స్నాక్స్, ఇక్కడ చిన్న టీ స్టాల్స్ లాగా అన్ని ఉంటాయి. ఇక్కడ కూడా ఒక షార్ట్ షూట్ చేశారు. వెబ్ సిరీస్ లో కూడా సేమ్ చాక్లెట్స్ కొనడానికని ఇక్కడ ఇదే స్పాట్ లో వెయిట్ చేశారనమాట. అది కూడా ఇక్కడే. సో ఆ వెబ్ సిరీస్ లో అయితే మెయిన్ షూట్ ఇక్కడే జరిగింది అండ్ ఎండింగ్ షూట్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ సీజన్ 2లో ఆత్మలాగా వచ్చేది కూడా మన బిగ్ బాస్ బ్యూటీ ఎవరు, దివి. ఎస్, బిగ్ బాస్ బ్యూటీ దివి అయితే చూడాలి మరి సీజన్ 2 ఎలా ఉంటుంది. సీజన్ 1 అయితే బాగుంది, చూడండి మీరు కూడా. ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఆ నేమ్ ఏంటి అనేది మీకు ఎండింగ్లో చెప్తాను. ఇంతసేపటి నుంచి ఈ లొకేషన్ అక్కడ ఉంది, మా ఇంటి దగ్గర ఉందని చెప్తున్నాను కదా. అసలు లొకేషన్ పేరేంటి అనేది చెప్పాలంటే ఇది చింతల్ బాలనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా తెలిసిన ఏరియా. ఇట్స్ హెచ్ఎంటీ గ్రౌండ్ అంటారు. హెచ్ఎంటీ అంటే ఒకప్పుడు హెచ్ఎంటీ వాచెస్ కానీ హెచ్ఎంటీ ట్రాక్టర్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. ఇక్కడ నుంచి వెళ్ళే డిస్ట్రిబ్యూటర్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియాకి అయ్యేది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ సమ్ ఆపరేషన్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇదే ఆ హెచ్ఎంటీ ఆఫీస్ బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ లొకేషన్ పేరు ఏంటంటే హెచ్ఎంటీ గ్రౌండ్స్ అంటే అందరికీ ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. యాక్చువల్గా వెబ్ సిరీస్ చూస్తుంటే మేము వెళ్ళాం కదా ఈ షూటింగ్ జరిగేటప్పుడు అనేసి ఆలోచించి ఆ స్పాట్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వ్లాగ్ అయితే చేసాము.
సో ఇది పెద్ద కంటెంట్ ఉన్న వీడియో అయితే ఏం కాదు, కాకపోతే ఏంటంటే సో యువర్ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్నో మనం రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఇలా షూటింగ్ సంబంధించిన వీడియో చాలా రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇలా ఒక చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా ఇలా షూటింగ్ స్పాట్స్ వెళ్ళి చూడడం అన్న అలా అనేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాము. అండ్ మాకున్న ఇంట్రెస్ట్ కూడా, ఎందుకంటే మేము వెళ్ళాం కదా షూటింగ్ జరిగేప్పుడు అదొకటి ఉండే అన్నమాట, అరే మేము వెళ్ళాం అనేసి అదనేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి వెబ్ సిరీస్ నేమ్ ఏంటంటే దేవిక అండ్ డానీ, ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ హాట్స్టార్. ఇది ఈరోజు వ్లాగ్ అయితే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మంచి కంటెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.